మీడియా మిత్రులకు నమస్కారం. మీకు తెలంగాణ సమాజానికి తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రధానంగా తెలంగాణ సమాజంలో 70% ఉన్న రైతులకు మేలు జరగాలని, అదేవిధంగా దాదాపుగా 60 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని, వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేసి పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలలో ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడం, యూనివర్సిటీలను అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బందిని నియామకాలు చేపట్టకపోవడం వల్ల 100 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు, జైపాల్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, జార్జ్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది సమాజం కోసం త్యాగాలు చేసిన విద్యార్థులను అందించిన చరిత్ర నేపథ్యము ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ సంఘాల నేతలు రాహుల్ గాంధీ గారి రాష్ట్ర పర్యటన సందర్భంగా వాళ్ళందరూ రాహుల్ గాంధీతో ముఖాముఖి చర్చలలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. వారి విజ్ఞాపన పత్రాన్ని రాహుల్ గాంధీ గారికి పంపించి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ సమస్యలను, యూనివర్సిటీ నిర్వహణలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను నివేదికల ద్వారా వారికి ఇచ్చి యూజీసీ గ్రాంట్స్తో పాటు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్స్, అదేవిధంగా బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి, పార్లమెంట్లో చర్చించడానికి రాహుల్ గాంధీ గారితో వారు సమావేశం అవుదాం అనుకున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు కూడా సానుభూతితో యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ఆహ్వానం మన్నించి వారు రావాలని ఒప్పుకున్నారు. వారు ఒప్పుకున్న తర్వాత పార్టీ పరంగా కొంతమంది, విద్యార్థుల పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా వైస్ ఛాన్సలర్ గారిని అనుమతి అడగడం జరిగింది. ఈ అనుమతి ఇవ్వడంలో ఆలస్యం జరిగి మా ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు, నాయకులు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు, సీనియర్ పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థుల పిలుపు మేరకు వస్తున్నారు, విద్యార్థులతోని ముఖాముఖి చర్చలో పాల్గొంటున్నారు. కాబట్టి వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా అనుమతి అడగడానికి అక్కడికి మా విద్యార్థి నాయకులు వెళ్ళారు. అనుమతి ఇవ్వకపోతే పర్వాలేదు, తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా కేసులో ఇరికిచ్చి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి బల్మూరు వెంకట్ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడితో సహా 18 మంది విద్యార్థులను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించి అన్యాయంగా కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో బంధించారు. ఇవాళ చెంచల్గూడ జైల్లో ఉన్న మా విద్యార్థులను, విద్యార్థి నాయకులను కలిసి పరామర్శించాలని రాహుల్ గాంధీ గారిని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు రాహుల్ గాంధీ గారు చెంచల్గూడ జైల్లో ఉన్న మా విద్యార్థి నాయకులను కలిసి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, న్యాయస్థానాలలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతుందని ఒక భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేయడంలో భాగంగానే చెంచల్గూడ జైలు సందర్శించాలనుకున్నారు. దానికి సంబంధించి శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో మేమందరం వెళ్ళి జైలు సూపరింటెండెంట్ గారికి కూడా మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. మే 7 తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు ఈ జైల్లో వచ్చి ఈ జైల్లో ఉన్న మా విద్యార్థి నాయకులను కలవాలనుకుంటున్నారు, మీరు అనుమతి ఇవ్వండి,
అని చెప్పి మేము వారిని అడగడం జరిగింది. చట్టబద్ధంగా జైల్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు వాళ్ళని కలవడం అనేది ప్రజా ప్రతినిధులుగా మా మీద బాధ్యత ఉన్నది. వారు అనుమతిస్తారని మేము ఆశించినాం. కానీ జైలు సూపరింటెండెంట్ గారు అనుమతి ఇవ్వకుండా జైల్స్ డీజీ జితేందర్ గారిని మీరు కలవండి, అనుమతి ఇవ్వాలంటే ఉన్నత అధికారులు ఇవ్వాలి అని చెప్పి వారు చెప్పడంతో జైల్స్ డీజీ జితేందర్ గారిని కూడా మేము అనుమతి కోరి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వినతి పత్రం వారికి ఇచ్చొచ్చినాం. వారు ఇప్పటి వరకు అయితే మళ్ళీ పరిశీలించి వెనక్కి చెప్తామని అన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజాప్రతినిధులుగా మాకైతే అర్థమైతలేదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిరంకుశంగా వ్యవహరించే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా లేవు. ఎలాంటి ఖైదీలనైనా మరణశిక్ష పడ్డ ఖైదీలను కూడా వాళ్ళ సంబంధికులు కలిసి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో కాసేపు మాట్లాడడానికి అనుమతులు ఉంటాయి. కానీ ఇక్కడ విద్యార్థి ఉద్యమ నాయకులు, విద్యార్థి సంఘాలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ళు అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్ సభ్యులుగా రాహుల్ గాంధీ గారు, మణిక్ ఠాగూర్ గారు, పిసిసి అధ్యక్షుడు ఎంపీగా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మేము వెళ్ళాలి అనుకుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ములాఖతులకు ఆటంకం కలిగిస్తుందో నాకైతే అర్థం కాలే. దీన్ని బట్టి వారి యొక్క హక్కులు వారంలో ఏ ముద్దాయిలకైనా 2 సార్లు ములాఖతులు ఇవ్వాలి. ఒక్కొక్కసారి 3 కలవచ్చు ఒక్క ముద్దాయిని. 18 మంది ఎన్ఎస్యుఐ విద్యార్థులు జైల్లో ఉన్నారు. అంటే దాదాపుగా 50 నుంచి 60 మంది మేము ఒకేసారి వెళ్ళి వాళ్ళని కలవడానికి అవకాశం ఉంది. చివరికి జైల్స్ డీజీ గారు చెప్పినా నేను, ఒకవేళ మీరు 2-3కి అనుమతి ఇచ్చినా అభ్యంతరం లేదు, ఒక్కరికే అనుమతి ఇచ్చినా రాహుల్ గాంధీ గారు వాళ్ళని కలవాలనుకుంటుండు, వారికైనా మీరు అనుమతి ఇవ్వమని చెప్పి జైల్స్ డీజీ జితేందర్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా మరి వారి నుంచి మేము ఆశించిన మేరకు సమాధానం రాలే. అక్కడికక్కడనే అక్రాస్ ద టేబుల్ అనుమతించుకుంటూ జైలు సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ ఇస్తారని మేము ఆశించినాం. కానీ వారు మళ్ళీ చెప్తామన్నారు. అంటే దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిరంకుశంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారులను పని చేయకుండా ఒత్తిడి చేస్తుందో ఈరోజు ఆలోచన చేయండి. ఏది ఏమైనా మే 7 తారీఖు రోజు జైలుకు వెళ్లి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థి నాయకులను పరామర్శిస్తారు, వారిని పలకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న, అధికారం శాశ్వతం కాదు, అధికారం మీ కుటుంబ ఆస్తి అసలే కాదు. ఈ రాష్ట్రం మీ తాతలు ముత్తాతలు మీకు వారసత్వంగా ఇచ్చిన సంపద కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజాప్రతినిధుల ద్వారా 5 సంవత్సరాలు రాజ్యాంగానికి లోబడి నియమాలను పాటిస్తూ పరిపాలన సాగించాలి. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఒకవేళ ఇట్లనే మేము 2004 నుంచి 2014 వరకు మేము పరిపాలన చేసి ఉంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండేదే కాదు, మీరు మనుగడ సాధించే వాళ్ళే కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలకు, ధర్నాలకు, రాస్తా రోకోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా యూనివర్సిటీలో కూడా రాజకీయ పార్టీల సమావేశాలకు కూడా మేము ఆనాడు అనుమతి ఇచ్చినాం. అట్లనే తెలంగాణ ఉద్యమం ముందుకెళ్ళింది. ఇవాళ 100 సంవత్సరాల చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సామాజిక చైతన్యంతో సమాజంలో ఉన్న దుష్ట ఆలోచనలను అణిచివేయడానికి సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ సమాజానికి అండగా నిలబడి ఉద్యమాలు చేసిండ్రు. అలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు శిథిలావస్థకు తీసుకెళ్లడమే కాకుండా చివరికి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాప్రతినిధులను కూడా అక్కడ విద్యార్థులను కలుసుకోకుండా కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మీరు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా మీరు ఈ రాష్ట్రంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 12 నెలల తర్వాత 365 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ మీరు చేస్తున్న
తప్పిదాలకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. రాబోయే 365 రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇవాళ అడ్డగోలుగా వ్యవహరించే ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. అన్యాయంగా మా విద్యార్థుల మీద పెట్టిన కేసులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా విద్యార్థులను పరామర్శించడానికి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే కాంగ్రెస్ బృందం వెళ్లాలనుకుంటుందో వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా 7వ తారీఖు రోజు జైలుకు వెళ్తాం, మా విద్యార్థులను పరామర్శిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అనేటోళ్ళు దిగజారుడు వ్యవహారానికి ఇది పరాకాష్ట. వైట్ ఛాలెంజ్ చేసింది మేము, కేటీఆర్కు చేసినాం. మీకు తెలుసు, అమరవీరుల స్తూపం దగ్గర నేను విశ్వేశ్వరరెడ్డి గారు 4 గంటలు నిరీక్షించినాం. ఇప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ వైట్ ఛాలెంజ్ పదమే మాది, దాని ఆథర్ విశ్వేశ్వరరెడ్డి అండ్ రేవంత్ రెడ్డి. సో మేము కేటీఆర్ గారికి వైట్ ఛాలెంజ్ విసిరినాం. నువ్వు నీ రక్తం నీ వెంట్రుకల నమూనాలు ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఇద్దరికి వైట్ ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి ఈరోజు మేము కేటీఆర్కు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సచ్చీలురైతే, మీరు శీలవంతులైతే కేటీఆర్ గారిని రక్త వెంట్రుకల నమూనాలకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు మీకు నచ్చిన వాళ్ళకి ఇద్దరికి వైట్ ఛాలెంజ్ చేయండి. అప్పుడు ఎవరైనా రాకపోతే నీ ఛాలెంజ్ను స్వీకరించకపోతే అప్పుడు చర్చ పెట్టండి. నీ మీద ఉన్న బురదంతా తీసి పక్కోడి మీద జల్లి ఈ శునకానందం పొందడం మానేయమని చెప్తున్నాము. సమస్యల్ని తప్పుదోవ పట్టించి రైతు సమస్యల మీద నుంచి దృష్టి మరల్చి ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలలో పేపర్లలో గత 4 రోజులుగా అకాల వర్షాల వల్ల లక్షలాది మెట్రిక్ టన్నుల ఒడ్లు కళ్ళాల్లో తడిసిపోయి మొలకెత్తుతున్నాయి. కనీసం ఆ పంట తడవకుండా దాని మీద కప్పడానికి అవసరమైన టార్పాలిన్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలే. వానకాలం పంట నుంచి మేము చెప్తున్నాం, కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రైతుల జీవితాలతోని రాజకీయ చెలగాటం ఆడుతున్నారు మోడీ కేసీఆర్. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండే కొద్ది రోజులైనా సరైన పరిపాలన అందించండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కేటీఆర్ కళ్ళాల్లోకి పోవాలి, రైతుల కన్నీళ్లు తూడవాలి, తడుస్తున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. తేమ ఉందని, తడిసిందని, మొలకెత్తిందని మోసం చేయకుండా రైతులను ఆదుకోవాల్సిన మానవీయ కోణంలో ఆలోచన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకా మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తే ఒక్కడు కూడా గ్రామాల్లోకి రాడు. టీఆర్ఎస్ రోడ్ల మీద తిరుగుడు కష్టమైంది. మిమ్మల్ని మీ బట్టలు చింపి రైతులు మిమ్మల్ని తరుముతారు. ఆ పరిస్థితి రానియక ముందే మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన అందించి తడిసిన ధాన్యము, తేమ ఉన్న ధాన్యము, మొలికెత్తిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర ఇచ్చి కొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముందు నుంచి మేము ఏదైతే హెచ్చరించినామో, ఏదైతే ప్రభుత్వానికి చెప్పినామో ఈరోజు అదే జరుగుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మోడీ మొండి వైఖరి వల్ల, కేసీఆర్ దుర్మార్గం వల్ల ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ రాజకీయ క్రీడను ఆపాలి. మానవత్వంతో ఓట్లు కొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఆ దొడ్లో జంతువు, యూపీఏలో కేసీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, నాయన నరసింహారెడ్డి మంత్రి, రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో వాళ్ళే మంత్రులు. అది మర్చిపోయినట్టు. కాబట్టి ఈరోజు ఏది మాట్లాడినా చెల్లుతుందని, ప్రజలకు ఆ మెమరీ తక్కువ ఉందని ఒకవేళ నిరంజన్ రెడ్డి అనుకుంటే ఆయన అతి తెలివితేటలు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో ఏదైనా తప్పిదం జరిగితే కేసీఆర్కు పూర్తి స్థాయిలో బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ యూపీఏ ప్రభుత్వం ఏం చేసింది, అంతకంటే ఇంకెవడు ఏం చేసినా, అది 8 ఏళ్ళు అయింది. మీరు ముఖ్యమంత్రి అయ్యి, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యి ఏం గడ్డి బీకినావని మేము అడుగుతున్నాం, ఏ గడ్డి మేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది చెప్పు. ఇంకా ఇతరుల మీద నెపాన్ని నెట్టి 8 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత కూడా టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా గత ప్రభుత్వాల మీద నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. చెప్పుతో కొడతారు ఇట్లా మాట్లాడితే రైతులు మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారు ఏది మాట్లాడినా చెల్లుతని. ఇట్లాంటి చిల్లరమల్ల మాటలు మానేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేపట్టాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే
గ్రామాలలో టీఆర్ఎస్ మంత్రులకు చెప్పులతో సన్మానం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. చెప్పుల సన్మానం మీకు కావాలనుకుంటే ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడండి. మీరు మర్యాదగా గౌరవంగా ఉండాలంటే తక్షణమే కల్లాలో ఉన్న వరి ధాన్యాన్ని కొనండి. 7,000 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు తెరవాల్సిన అవసరం ఉంటే ఈ రోజు వరకు 3,000 కూడా తెరవలేదు. ఇంకా 4,000 ఐకేపీ కేంద్రాలు తెరవాలి. వాటిని నింపడానికి 15 కోట్ల గోనె బస్తాలు రావాలి. ఈ సిగ్గు తప్పిన ప్రభుత్వం దగ్గర 2 కోట్ల గోనె బస్తాలు కూడా లేవు. 15 కోట్ల గోనె బస్తాలు అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2 కోట్ల గోనె బస్తాలు కూడా లేవు. గోనె బస్తాలు కూడా ఇవ్వలేని సన్నాసి ప్రభుత్వం చెప్పుతో కొట్టినా కూడా తప్పే వీళ్ళను, తక్కువనే అవుతుంది చెప్పుతో కొడితే కూడా. కాబట్టి మాటలు మాని కొనుగోలు కేంద్రాలు తెరవండి. 15 కోట్ల గోనె బస్తాలు కొనండి. మిల్లర్లకు కోటా కేటాయించండి. రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోండి. ఈ పనులు చేసిన తర్వాత ఏం చర్చ చేద్దాం. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయండి. మీ సంగతి ఏందో అక్కడనే చెప్తాం. చూస్తారు కదా, చెప్పడం ఎందుకు, మీరు చూస్తారు కదా. వాళ్ళ అతి తెలివితేటలకు అన్నిటి కూడా ఏం సమాధానం చెప్పాలనో ఆ విధంగా మా కాంగ్రెస్ శ్రేణులు సమాధానం చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.